హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. సో అదేంటంటే తల్లికి వందనకి సంబంధించి ఇంకా పేమెంట్ ఎవరికైతే పడలేదో సో వాళ్ళకి పేమెంట్ అనేది పడుతుందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తానండి. సో అదేవిధంగా కొంతమందికి మాత్రం గ్రీవెన్స్కి అవకాశం అయితే ఉందండి తల్లికి వందనకి సంబంధించి. సో వాళ్ళు ఎవరు అనేది కూడా నేను చెప్తాను. సో చాలామంది ఏంటంటే కామెంట్లో మాకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీఈ యాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. మరికొంతమంది అండర్ ప్రాసెసింగ్ టు బి పేడ్. సో మాకు ఈ విధంగా మా స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మాకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చూపిస్తే అమౌంట్ అనేది పడుతుందా లేదా, సో ఒక క్లారిటీ ఇవ్వండి అనేది చాలామంది అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం ఉంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీన తల్లికి వందనం అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ రోజు రిలీజ్ చేసిన తర్వాత చాలామందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. మరికొంతమందికి అయితే అమౌంట్ అనేది క్రియేట్ కాలేదండి. సో వాళ్ళందరూ గ్రీవెన్స్ పెట్టుకోమని ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. సో గ్రీవెన్స్ పెట్టుకున్న వెంటనే వాళ్ళకి సెకండ్ ఫేజ్ అమౌంట్ సో జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు వాళ్ళకి సెకండ్ ఫేజ్ అమౌంట్ కింద 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది జమ కావడం జరిగింది. మరికొంతమందికి మాత్రం హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీఈ యాక్ట్ అనేది చూపించడం జరుగుతుందండి. సో ఇది ఎవరికి చూపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి ప్రభుత్వం అయితే ఫ్రీ సీట్స్ అనేవి అలెక్ట్ చేసి ఉంటుంది. సో ఆ ఫ్రీ సీట్స్ పొందిన వాళ్ళకి ఆర్టీ యాక్ట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో సో వాళ్ళకి పేమెంట్ అనేది రాదండి ప్రభుత్వం నుంచి అయితే. సో ఎందుకు రాదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్లో అయితే జాయిన్ అయి ఉంటారు. ఆ ప్రైవేట్ స్కూల్కి ప్రభుత్వం అయితే కొంత ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుందండి ప్రతి సంవత్సరం అయితే. ఆ ఫీజు కింద ఏదైతే తల్లికి వందనం అమౌంట్ ఉందో ఆ 13,000 రూపాయలు కూడా జమ చేసే అవకాశం ఉందనేది సమాచారం అండి. సో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఆ స్కూల్లో కనుక జాయిన్ అయినట్లు ఉంటే సో వాళ్ళకి తల్లికి వందనం అమౌంట్ అనేది రాదండి. సో ఓకేనా. సో మీరు ఇంకా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆర్టీ యాక్ట్ ఫ్రీ సీట్స్ వచ్చి ఆ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ఇంకొక కామెంట్ కూడా అడగడం జరిగిందండి. సో మేము ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొందాము, కాకపోతే మేము ఆ స్కూల్లో జాయిన్ చేయలేదు, వేరే స్కూల్లో జాయిన్ చేశాము, మాకు ఇప్పుడు అమౌంట్ అనేది పడుతుందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో అమౌంట్ అనేది పడాలంటే మీరు ముందుగా మీ యొక్క ఫ్రీ సీట్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆర్టీ యాక్ట్ కింద గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఫ్రీ సీట్స్ అనేది మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్రీ సీట్ అనేది ఎక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మండల స్థాయి కార్యాలయాలకు వెళ్ళి సో మేము ఈ విధంగా మాకు ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్ అనేది వచ్చింది, సో ఇప్పుడు మేము ఆ స్కూల్లో జాయిన్ చేయట్లేదు, మాకు ఈ సీట్ అనేది క్యాన్సిల్ చేయండి తల్లికి వందనం పథకానికి సంబంధించి అనేది అడిగితే మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు మీ ఆర్టీ యాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ వచ్చి వేరే స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి అండర్ ప్రాసెసింగ్ టు బి పేడ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూపిస్తే అమౌంట్ అనేది పడుతుందా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి అనేది అడుగుతున్నారు. సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఆగస్ట్ 15వ తేదీ క్రియేట్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. ఆగస్ట్ 15వ తేదీ అమౌంట్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి సో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తల్లికి వందనకు సంబంధించి ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ టు బి పేడ్ అనేది ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదండి. సో ఎప్పుడు వేస్తాము అనేది కూడా తెలియజేయలేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం అయితే మనం వేచి ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి సో చాలామంది అయితే చెప్తూ ఉన్నారు సో ఈ తేదీ లోపల పడతాయి, ఈ తేదీ లోపల పడతాయి అని అయితే. సో అదైతే ఫేక్ అండి. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదు. సో సమాచారం వచ్చేంత వరకు మనం వేచి ఉండాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై కూడా క్లారిటీ అయితే లేదు. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడలేదండి. సో వాళ్ళ లిస్ట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది, కాకపోతే వాళ్ళకి యాక్టివ్లోనే ఉంది. సో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడలేదు ఇంతవరకు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ అయితే లేదండి ప్రభుత్వం నుంచి అయితే. సో ఓకేనా. సో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి స్పందించాల్సి ఉంది. సో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే లేదు కాబట్టి సో రాబోయే రోజుల్లో ఈ తల్లికి వందనం
అమౌంట్ అనేది ఎవరికైతే పడలేదో వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. సో ఆ క్యాబినెట్ సమావేశంలో మంత్రులు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఉన్నారు. సో ఆ క్యాబినెట్ సమావేశంలో ఏమైనా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందో చూడాలి మనమైతే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకేనా, సో ఈ విధంగా తల్లికి వందనకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఎవరికైతే ఇంకా పేమెంట్ అనేది పడలేదో సో వాళ్ళకి సంబంధించి ఎప్పుడు వేస్తారు అనే దానిపై కూడా క్లారిటీ అయితే లేదు. సో ఓకేనా, మీరు ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదండి. సో ప్రభుత్వం అయితే ఒక డేట్ అనేది చెప్పడం జరుగుతుంది త్వరలోనే. సో అప్పుడైతే మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 10,900, 5,200 ఈ విధంగా సగం అమౌంట్ మాత్రమే క్రియేట్ కావడం జరిగింది. సో మిగతా అమౌంట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తారు అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో మిగతా అమౌంట్ అనేది ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయదండి. సో మీరు ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అంటే పీఎం నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేయాల్సి ఉంది. సో ఆ పేమెంట్ అనేది ఆల్రెడీ విడుదల చేశాము అనేది చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి పడుతూ ఉందని కూడా సమాచారం అండి. కాబట్టి ఎవరికైనా ఎస్సీ కేటగిరీకి సంబంధించి అమౌంట్ అనేది ఫుల్ అమౌంట్ అనేది పడి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఓకేనా. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో తల్లికి వందనకు సంబంధించి అమౌంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు అనే దానిపై అయితే ఏమైనా సమాచారం వస్తే నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో అంతవరకు మీరు వేచి ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.